నేహ నరాలు కోసుకోబోయింది. నా ప్రాణాలు పోయినంత పనైంది. ఆ ఒక్క క్షణంలో నేను కనీసం 100 సార్లు చచ్చి బతికాను. అన్నయ్య, విషయం నాకు సరిగ్గా అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్పండి. సరే, మొదటి నుండి చెప్తాను. హా, I love you! ఏదో చెప్పడానికి వచ్చాను. మరి సంజు ఎక్కువ ఆలోచించి నిజంగానే తన మనసులో నీ మీద ఏదైనా ఫీలింగ్ కలిగి ఉంటే సంజు నా ప్రేమను అర్థం చేసుకోలేదు. ఇప్పుడెందుకు నన్ను కలవాలని వస్తున్నాడు? నేవు ఏమేం తల్లి? అందరి టెన్షన్ పెట్టే నువ్వు ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆశకు నిజానికి మధ్య ఒక గడప ఉంటుంది. అక్కర నిలబడ్డం ఎంత కష్టమో కదా. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా అదే గడప మీద నిలబడి చూశాను. ఇంటర్నెట్ క్యాఫ్ తెరవాలన్న నా కళ నెరవేరబోతున్నట్టు అనిపించింది, కానీ ఏదో తెలియని భయం, విచిత్రమైన ఆందోళన కలిగింది. మేము చేసేది సరైందేనా కాదా, నా నిర్ణయం సరైందేనా కాదా, ముందంతా సవ్యంగా జరుగుతుందో లేదో అని నేను చాలాసార్లు ఆలోచించాను. నువ్వు ఆలోచించకు, కళ్ళు మూసుకుని ముందుకు నడువు. ఇంకా గడపను దాటి అడుగువే. ఇలా అనుకో, ముందంతా మంచిగా జరుగుతుందని. దట్స్ మై గర్ల్. వస్తాను. ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాల్సిందే. అజయ్ అన్న, అన్న మీరు చాలా మంచివారు. మీరు నా నేహాకి సహాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ చిన్న. మీ స్నేహితురాలు చాలా మంచిది. ఇంకా నువ్వైతే నా ప్రాణం. ఒక అన్న తమ్ముడికి సాయపడకపోతే ఇక అన్న ఉండేం లాభం. నేను నేహాన్ని ఇష్టపడుతున్నాను. నేను నేహాను ప్రేమిస్తున్నాను. పద కిందకి దిగు. నీ స్థాయి నువ్వు మర్చిపోయావా ఏంటి? నా కొడుకుల మంచం ఎక్కి వాళ్లతో కూర్చునే ధైర్యం నీకెలా వచ్చింది? పద కిందకి దిగు. ఇప్పుడు చెప్పు, ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? అరే చెప్పు, నీ నోరు మోగబోయిందా? అదేం లేదు పెద్దమ్మ. అది ఏదో నిద్రలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారంతే. ఏదైనా ఉంటే మీకు చెప్పేవాడిని కదా. సరే సరే, ఇక్కడే చాప వేసుకుని పడుకో. రాత్రిపూట నా కొడుకులకి ఏదైనా అవసరం కలగొచ్చు. సరే పెద్దమ్మ. చాలు, ఇక చాలు. మిమ్మల్ని ఈ ఆటకి దూరంగా ఉంచుతాను. నా ఆటను ఆరంభిస్తాను. పావులు ఏర్పాటు చేస్తాను. నేనే ఎత్తులు వేస్తాను. నా విజయ కిరీటం నా తలపైనే ఉంచుకోవాలి. అది కూడా చాలా త్వరగా. ఇప్పుడు అన్నిటికంటే ముందు చూడాల్సింది ఏంటంటే, రేపు సంజు అన్నయ్య ప్రపోజల్కి నేహ అక్క నుండి ఏం సమాధానం వస్తుందో. రేపు నేను వస్తున్నాను నీతో నా మనసులో మాట చెప్పడానికి. ओम नमो पार्वती पते हर हर महादेव।
మహాదేవ్, నాకేం తెలుసంటే నేను నేహాన్ని చాలా బాధ పెట్టాను. తనతో చాలా తప్పుగా ప్రవర్తించాను. తన మీద కోప్పడ్డాను. పందెం కాశాను. కాలేజ్ అందరి ముందు తనను అవమానించాను నేను. జరిగిందేదో జరిగిపోయింది. నేను దాన్ని మార్చలేను. కానీ ఇక జరగబోయే ప్రతి క్షణాన్ని నేను అందంగా జ్ఞాపకంగా మార్చాలి. ఈరోజు శ్రావణ మాసం శ్రేష్టమైన సోమవారం. మీరందరి కోరికలు తీర్చేవారు. ఇంకా నేహ అయితే మీకు అసలైన నిజమైన భక్తురాలు. నా మనసులో ఒక్కటే విన్నపం ఉంది. మీరేదైనా అద్భుతం చూపించండి. నేను నేహ ఎప్పటికీ ఒకటైపోవాలి. ఏదైనా అద్భుతం చేయండి. మేమిద్దరం జీవితంలో ఎప్పుడూ విడిపోకూడదు. ప్లీజ్ మహాదేవ్. నేహా, నేను ఇక బయలుదేరుతాను. నా ఇంటర్నెట్ క్యాఫ్ కోసం CPU తీసుకోవాలి. ముఖ్యమైన విషయం, అమ్మ చెప్పింది పాలు పండ్లు తినేసి నీ వ్రతం ముగించుకోమని. ఎలాగో నీకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది. కాస్త తిప్పి పడిపోతే అమ్మ దగ్గర నాకు తిక్లు ఖాయం. పదా. చల్ బాబా. అదే ఇంతలో కరెంట్ ఎలా పోయింది? ఈరోజు నేను అన్ని సెర్చ్ చేస్తాను కదా నేహా. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు. కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ రోజు నేను వీధిలోకి వచ్చినప్పుడు రాత్రి వేళ నువ్వు నన్ను ఒక విషయం అడిగావు, గుర్తుందా? దానికి సమాధానం చెప్పడానికే వచ్చాను. ఐ లవ్ యూ. నిన్ను ప్రేమించడం లేదు నేహ. ఆ సమయంలో నీ మాటలు నాకేమీ అర్థం కాలేదు. అందుకే పొరపాటున తప్పుడు సమాధానం చెప్పాను. ఇప్పుడు నాకు సరైన సమాధానం దొరికింది. అదే సమాధానం చెప్పడానికి వచ్చాను. నీవు ఐ లవ్ యూ టూ. I love you. I love you, Neha. I love you.
నాకేం అర్థం కావడం లేదు నేహ. నా జీవితంలో మొదటిసారి ఇలా జరుగుతుంది. నా మీద నాకే కంట్రోల్ లేదు. ఎంతగా ఆలోచించానో తెలుసా? కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే నోటిపైన తాళం వేసినట్టు మనసులో ఒకే ఆలోచన మిగిలిపోయింది. Sanju loves Neha. ఏమైంది? అలా ఏం చూస్తున్నావు? అర్థమైంది. నువ్వు సంజుని ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూడలేదు కదా, అవునా? నాకు తెలుసు నీకు ఇది కొంచెం కాస్త షాకింగ్గా ఉంటుంది. నా లోపల ఎన్నో మార్పులు వచ్చాయి. నేను ఆస్వాదించాలి అనుకుంటున్నాను ఈ తొలి ప్రేమ మాయను, తొలి ప్రేమ యొక్క అనుభవాన్ని, తొలి ప్రేమ యొక్క వేడిని. Neha, Neha, నేహ కళ్ళు తెరువు. ఓయ్ నేహా, నేహా కళ్ళు తెరువు, లేచి మాట్లాడు. అసలు నీకేమైంది నేహా? నేహా కళ్ళు తెరువు. నేహా, నేహా కళ్ళు తెరువు. నేహా ఇలా ఎలా ఎందుకు స్పృహ తప్పి పడిపోయిందో అర్థం కావడం లేదు. నేహా, హే నేహా కళ్ళు తెరువు. నేహా, నేహా, నేహా మాట్లాడినతో. నేహా, అమ్మా నేహా. అయ్యో నేహా, అమ్మ నాన్న. నేహా, మీ అమ్మ నాన్న వచ్చేసారు. ప్లీజ్ కళ్ళు తెరువు నేహా. ఇలా చూస్తే మనల్ని దారుణం జరిగిపోతుంది నేహా. ప్లీజ్ కళ్ళు తెరు, కళ్ళు తెరు నేహా. ఇప్పటికే నా వల్ల నేహా జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు నా వల్ల నేహా జీవితంలో ఎలాంటి సమస్య రాకూడదు. ఏ సమస్య రాకూడదు. ప్రేమకు ఆరంభం కుటుంబ గొడవలతో మొదలవ్వకూడదు. నేహా, 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 నేహా కళ్ళు తెరువు. నేహా కళ్ళు తెరువు. నేహా నన్ను క్షమించు. నిన్ను ఈ స్థితిలో విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది. చూడు, నాకు దెబ్బలు పడతాయని భయం లేదు, కానీ మీ అమ్మా నాన్న మనల్ని ఇలా కలిసి చూస్తే నువ్వు పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడతావు. ఇంకా నేను నీ లైఫ్ లో ఏ ప్రాబ్లం ని చూడలనుకోను. నన్ను క్షమించు నేహా, నన్ను క్షమించు. శర్మ గారు, నేహా లేవు. నేహా, నీ అమ్మ నాన్న వచ్చారు. లే. హరహర మహాదేవ. హరహర దర్శనం ఎలా మహాదేవ. జరిగింది? చాలా బాగా జరిగింది. రేపు ప్రసాదం మీ ఇంటికి పంపిస్తాను. 2 క్యారమ్స్ ఆడటానికి. ఆహా, వస్తాను. ఇప్పుడే బట్టలు మార్చుకుని వస్తాను. అప్పుడు మిమ్మల్ని ఓడిస్తాను. ఒక్కసారి కాదు, ప్రతి ఆటలోనూ ఓడిస్తాను ఎప్పట్లాగే. నేహా, 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 నీకు
నీకేమైంది నాన్న? నేహ నేహ కళ్ళు తెరువమ్మా, చూడండి నేహాని. నేహ కళ్ళు తెరువు అమ్మా. నేహ బిడ్డ ఏదైనా మాట్లాడు బిడ్డ. నేహ నేహ అరే, ఈ పువ్వు అక్కడ ఎలా పడింది? నేహా వాళ్ళ నాన్న ఆ పువ్వును చూస్తే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. నేహాకి సమాధానం చెప్పడం కష్టమైపోతుంది. పొద్దు నేను ఆ పువ్వును వెనక్కి తీసుకురావాలి. నేహ కళ్ళు తెరువు అమ్మా. నేహ నేహ లే అమ్మా, కళ్ళు తెరువమ్మా. నేహ నేహ లే అమ్మా. కళ్ళు తెరువు నాన్న. కళ్ళు తెరువు నేహ, మాట్లాడు నేహ. నేహ చెప్పుమా, ఏదైనా జరిగిందా? నేహ ఏమైందమ్మా? నువ్వు ఎలా స్పృహ తప్పావు నేహ? నేహ ఏమైంది? ఏంటి దేవుడా, ఏంటిదంతా? అంటే నా జీవితంలో నేను ఏమనుకున్నా అలా ఎందుకు అసలు జరగదు? నా నేహ ఏ స్థితిలో ఉందో ఏమో. ఒకటేమో తనని అలా స్పృహ లేని స్థితిలో వదిలి రావాల్సి వచ్చింది. నేనేం చేయగలను యార్? ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ఎంత రచ్చ అయ్యేదో. అరే నాకేం, నన్ను కొట్టినా తిట్టినా పర్లేదు, కానీ తన అమ్మాయి, తన పేరుకి మాట వస్తుంది. పర్వాలేదు. ఊరట కలిగించే విషయం ఏంటంటే కనీసం తన అమ్మ నాన్న తనతో ఉన్నారు. నేహాకి త్వరగా స్పృహ రావాలి దేవుడా, ప్లీజ్ తనకి స్పృహ వచ్చేలా చేయండి. ఇంకోటి, నేను నేహా దగ్గర ఎందుకు లేని యార్? తన దగ్గరుంటే ఏదైనా చేసేవాడిని, కానీ జాగ్రత్తగా చూసుకునేవాడిని. కానీ లేదే. నేహా ఎలాగైనా బాగుంటే చాలు, నాకు ఇంకేం వద్దు దేవుడా, ప్లీజ్. ఏమైందమ్మా? ఎందుకు అలా చుట్టూ చూస్తున్నావు? నువ్వు ఎలా స్పృహ కోల్పోయావు? కళ్ళు తిరిగిన తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలీదు. కానీ అమ్మ నాన్న మాటలు బట్టి చూస్తే వాళ్ళు సంజుని చూడలేదనిపిస్తోంది. థ్యాంక్ యూ మహాదేవ్, ఈరోజు నన్ను కాపాడారు. అరే చెప్తావా అమ్మా, ఏం జరిగిందో చెప్పు. అది అమ్మ, ఒక్కసారిగా కరెంట్ పోయింది కదా, అందుకే నేను కొంచెం భయపడ్డాను. ఇంకా ఉపవాసంలో ఏమీ తినలేదు కదా, బహుశా అందుకే కళ్ళు తిరుగుంటుంది అంతే. అంతే, ఇంకేమేమీ లేదు. చెప్పాను కదా నీకు ఉపవాసం ఉండొద్దని. నీకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది చెప్పి వెళ్ళాను కదా, ఏదైనా పళ్ళు తినమని. పంకజ్, సంజుతో మాట్లాడావా? లేదు మావయ్య, ప్రయత్నిస్తున్నాం కానీ నాన్న ఫోన్ తీసుకోవటం లేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు ఈ అబ్బాయి? అరే ఎందుకు కంగారు పడతారు మమ్మీ గారు? బండి నడుపుతూ ఉంటాడు, అందుకే ఫోన్ ఎత్తు ఉండడు. వచ్చేస్తారు త్వరగానే. ఒక్కసారి తను వస్తే అందరం కలిసి మహాహారతి ఇచ్చి ప్రసాదం తీసుకుందాం. ఆ తర్వాత మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త చెప్పాలి. శుభవార్త? ఎలాంటి శుభవార్త అత్తయ్య గారు? ఒక శుభవార్త ఉంది.
సంజు వచ్చిన తర్వాతే చెప్పాలి. ఇదేం మాట మమ్మీ, ఇప్పుడే మా అందరికీ చెప్పండి. సంజు వచ్చాక నేను చెప్తాను. సింపుల్ కదా విజయ్ అన్నయ్య. అవునరా, ఇప్పుడు చెప్పండి మమ్మీ, త్వరగా చెప్పండి. చెప్పండి అమ్మా, అందరూ ఎదురు చూస్తున్నారు కదా. నాన్న, అమ్మ చెప్పండి. బేబీ గారు, మా తరఫున కూడా ఓకే చెప్పాం. మీరు చెప్పేయండి. ఇప్పుడు చెప్పక తప్పదు మమ్మీ. గురువుగారు నీ జాతకం చూసి చెప్పారు, నీకు శుభ సమయం మొదలైందని చెప్పారు. అది ఆయన ఆజ్ఞ మరియు ఆదేశం కూడా. ఇక త్వరలో నీకోసం ఒక మంచి అమ్మాయిని చూసి వెంటనే నీకు పెళ్లి చేయాలి. మేం కూడా నిర్ణయించుకున్నాం. ఇక నీకోసం ఒక మంచి అమ్మాయిని చూసి సంబంధం ఖాయం చేస్తాం. అరే అజ్జు, ముఖం అలా ఎందుకు పెట్టావు? మనసులో లడ్డూలు పగులుతున్నాయి కదా, అవునా కాదా? అన్నట్టు మేము సంబంధం కూడా మాట్లాడాం. బాబు, ఆ అమ్మాయి చాలా సద్గుణాలతో సంప్రదాయబద్ధంగా పెరిగింది. భోపాల్లో వాళ్ళ నిజాయితీకి మంచి పేరుంది. నువ్వు సరే అంటే సంబంధం కొనసాగిద్దాం. ఏమైంది మరిది గారు, మీరేంటి అమ్మాయిలా సిగ్గుపడుతున్నారు? ఇక్కడ ఏవైనా అలాంటిదేమైనా ఉందా పెద్దమ్మ? అంటే అజ్జు అన్న ఏ అమ్మాయినైనా ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన మనసులో ఏముందో మీ అందరికీ కూడా తెలియాలి కదదా. అయినా అజ్జు అన్న, మీ ముఖం చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది మీ మనసులో ఎవరో ఉన్నారని. అవును, చెప్పజ్జు. అవును, చెప్పండి మరిది గారు. అవునజ్జు బిడ్డ, ఏదైనా అమ్మాయి ఉంటే చెప్పే. చెప్పే మరి. ఇకనైనా చెప్పే అజ్జు. చెప్పండి మరిది గారు. అవును, నాకు ఒక అమ్మాయి ఇష్టం. స్టూడెంట్ తను. అజ్జు మనసులో మొదటి ప్రేమ చిగురిస్తోంది. సంజు కూడా ప్రేమ వైపు పరుగెడుతున్నాడు. చూడాలి మరి ఏ దారి నేహా జీవితం తదుపరి ప్రయాణంగా మారుతుందో.